హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు వసంతాస్ కిచెన్. వసంతాస్ కిచెన్లో ఇవాల్టి స్నాక్ ఐటమ్ అండి, మిగిలిపోయిన అన్నంతో వడలు, లెఫ్ట్ ఓవర్ రైస్ వడ. అన్నం కనుక మిగిలిపోతే జనరల్గా నెక్స్ట్ ఇప్పుడు మార్నింగ్ వండుకున్న అన్నం సాయంత్రం తింటాం, లేదా నెక్స్ట్ డే తింటాం, అలా చేస్తాము. అలా చేయకుండా ఎంతో టేస్టీగా వడలు అనేవి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో మనం చూద్దాం. దానికోసం ముందుగా 1 కప్పు వరకు ఉడికించిన అన్నం అండి, మిగిలిపోయిన అన్నం, లేదా మీకు కావాలంటే ఫ్రెష్ రైస్తో అయినా చేసుకోవచ్చు. దాన్ని ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఆ తర్వాత 1/2 టీ స్పూన్ వరకు ఉప్పుని యాడ్ చేసుకొని అందులోకి 1/2 కప్పు వరకు వాటర్ తీసుకోవాలి. ఇప్పుడు దీన్ని మనం పిండిలాగా గ్రైండ్ చేసుకోవాలండి. చూసారు కదా, ఇలా గ్రైండ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక మిక్సింగ్ బౌల్లోకి గ్రైండ్ చేసుకున్న పిండిని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1/2 కప్పు వరకు శనగపిండిని తీసుకోవాలండి. ఇంకా ఇందులోకి 1 టీ స్పూన్ వరకు జీలకర్ర, 1/2 ఇంచు ముక్క అల్లాన్ని తురిమి యాడ్ చేసుకోవాలి. ఇంకా 1/2 టీ స్పూన్ వరకు గరం మసాలా పొడి తీసుకోవాలి. ఇందులోకి ఒక పెద్ద ఆనియన్ని చిన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకోవాలండి. అలాగే 2 నుంచి 3 పచ్చిమిర్చిని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఇంకా కొంచెం కొత్తిమీరని తీసుకోవాలి. కొత్తిమీర వల్లనే మనకి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. ఇప్పుడు ఈ మొత్తాన్ని బాగా కలిసేలాగా మనము మామూలు మన వడలు చేసుకునేటట్టే మెత్తగా ప్రెస్ చేసుకొని పిండిలాగా పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకొని, ఆయిల్ అనేది వేడయ్యాక మీడియం బాల్ సైజులో మనం పిండిని తీసుకొని చూపించిన విధంగా అరచేతి మీద వడలు అనేవి ప్రిపేర్ చేసుకొని ఒకటొకటిగా ఆయిల్లోకి యాడ్ చేయాలి. చూసారు కదా, అలాగే మిగిలిన వడల్ని కూడా ప్రిపేర్ చేసుకోవాలి. మీకు కనుక వడలు చేతికి అతుక్కుపోతుంటే మధ్య మధ్యలో కొంచెం తడుపుకొని ప్రిపేర్ చేసుకోవాలండి. అలాగే మిగతా వడలు కూడా వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లో ఉంచి ఫ్రై చేసుకోవాలి. ఇది ఒక 2 నుంచి 3 నిమిషాలు పడుతుంది, ఎక్కువ టైం ఏం పట్టదు. మీకు ఈవినింగ్ టైంలో క్విక్గా స్నాక్ తినాలి, హాట్గా క్రిస్పీగా స్నాక్ తినాలి అనుకున్నప్పుడు మధ్యాహ్నం వండుకున్న అన్నం ఉంటుంది కదండి, అది కొంచెం ఎంతో కొంత మిగిలి ఉంటుంది. అప్పుడు అన్నంతో ఇలా ఎంతో ఈజీగా వడలు అనేవి ప్రిపేర్ చేసుకోవచ్చు. సో 2 వైపులా, ఒకవైపు ఫ్రై అయ్యాక 2 వైపు తిప్పుకొని 2 వైపులా ఈక్వల్గా ఫ్రై అయ్యేంత వరకు, చూసారు కదా, కలర్ అనేది ఇలా వచ్చేంత వరకు గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు వడలు అనేవి ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయాయండి. అలాగే మీరు మిగిలిన వడల్ని కూడా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు మిగతా ఆయిల్ అంతా డ్రైన్ చేసేసి ఇలా పక్కకంటే ఆయిల్ అంతా పోతుంది, తీసేసి కిచెన్ టవల్ మీద కానీ టిష్యూ పేపర్ మీద కానీ తీసుకోవడమే. అంతేనండి, ఎంతో ఈజీగా మిగిలిపోయిన అన్నంతో వడలు ఎలా చేయాలో చూసాం కదా. ఈ వడలు అనేవి మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో చెప్పండి. మరిన్ని టేస్టీ అండ్ వెరైటీ రెసిపీస్ కోసం వసంతాస్ కిచెన్కి సబ్స్క్రైబ్ అవ్వండి. Thank you for watching this video.